శ్రీరెడ్డి పరిచయం లేని పేరు, ఎందుకంటే అందరికీ తెలిసిందే. తను నారా లోకేష్ గారికి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ ఏంటో చదివేద్దాం. లెటర్లు చదివి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక లెటర్ చదువుతున్నాను. ఏం రాసిందో చూద్దాం రండి. ముందుగా లోకేష్ అన్నకి విజ్ఞప్తి. లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి, అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో. అందుకే నాకు మీ కమ్యూనిటీ వల్లే 90% ఫ్రెండ్స్. ఈ విషయాన్ని అనేక వీడియోస్లో కూడా చెప్పాను. వెరీ రేర్ టైమ్స్లో మైట్ బీ నేను మెన్షన్ చేసుంటాను, కానీ అవమానించలేదు. మా అమ్మ నాన్నగారు కూడా విజయవాడతోనే ఎక్కువ అనుబంధం. అలాగే మా సొంత ఇల్లు గట్రా అక్కడే. అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళని ఎంతో సంతోషపెట్టింది. ఎందుకంటే వాళ్ళకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని. అందుకే మా అమ్మా నాన్నలు టీడీపీకే ఓటేశారు. లోకేష్ అన్న, మీరు కొన్ని విషయాలలో ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉందని. ఈ నా కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్లు సారీ చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే. అలాగే మా కుటుంబ సభ్యులు మీతో డైరెక్ట్గా మాట్లాడమని చెప్పారు. అయినా నాకంత స్థాయి లేదు. అందుకే ఈ ఓపెన్ లెటర్ అన్న, నేను మీ పార్టీని, కార్యకర్తల్ని, మీ అధికారులని, మీ అనుబంధ మీడియా సంస్థలని, జనసేన మీడియా వీర మహిళలని, వారి కుటుంబ సభ్యులని ఆల్రెడీ నేను అనేక సందర్భాలలో సారీ చెప్పడం జరిగింది. అనేక సార్లు నేను రూడ్గా మాట్లాడడం జరిగింది. మీ అందరికీ మళ్ళీ క్షమించమని అడుగుతున్నాను. గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టే కమెంట్లు, మీ నాయకులు నాపై చేసే కమెంట్లు, స్పీచ్లు, డిస్కషన్లు, డిబేట్లు చూసిన తర్వాత, అలాగే కూటమిలో ఉన్న అందరూ చేసిన అటాక్ నా తర్వాత నాకు అర్థమైంది. నేను ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీశాను, బాధ పెట్టానో అర్థమైంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. మా కులదైవం కూడా వెంకటేశ్వర స్వామి. ఇంతమంది మనోభావాలు జుగుప్సాకర భాషలో నేను మాట్లాడి తప్పు చేశాను. నా పూజలు, హోమాలు, భక్తి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం లేదు. ఇంత పూజ, ప్రార్థనలు చేసే నేను ఈ పాపం ఎలా చేశాను, ఏ కన్ను కావరంతో చేశాననేది నాకు అర్థం కాలేదు. అందుకే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, హోమ్ మినిస్టర్ గారికి, TV5, ఆంధ్రజ్యోతి, టీడీపీ కార్యకర్తలకి, సోషల్ మీడియాకి సారీ, జనసేన మీడియా, 99 టీవీ, ప్రైమ్ 9, వీర మహిళలు, సోషల్ మీడియాకి, పీకే గారికి నా హృదయపూర్వక సారీ. దయచేసి మీ అందరూ పెద్ద మనసు చేసుకొని మీ తెలుగు అమ్మాయిని క్షమించండి. లోకేష్ అన్న, నా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవటానికి ఈ లెటర్ అనుకోకండి. కానే కాదు, ఈ వారం రోజులు ఆహారం, నిద్ర లేకుండా కమెంట్స్ చదివి ఎంతో మనోవ్యాధికి గురై తీసుకున్న నిర్ణయం. నేను ఒక విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ వచ్చినా తిరిగి నా బుద్ధి వక్రమవుతుందని అనుకోకండి. అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు. ఇకపై ఫిల్తీ లాంగ్వేజ్ ఎవరి మీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటని అర్థమైంది, ఎంత బాధ ఉంటుందో అని. ఇప్పటికి నేను, నా కుటుంబం అనుభవించిన క్షోభ 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావాల్సిన 3 పిల్లలు ఉన్నారు. నన్ను కొడితే 1 నెల లేదా 3 నెలలు గాయాలు మానవచ్చు, కానీ నా వల్ల 3కి జీవితాంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను. నా బాధ నాకంటే బాగా ఇంతమందిని పరిపాలించే మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్లీజ్ అన్న, సేవ్ మై ఫ్యామిలీ. ఇక మీడియా, సోషల్ మీడియాలో, అలాగే కేసుల నుంచి నన్ను బంధ విముక్తురాల్ని చేయండి. లోకేష్ అన్న, ప్లీజ్. నేను ఇంకా ఎవరికైనా సారీ చెప్పడం మర్చిపోతే వారికి కూడా పేరు పేరున క్షమాపణలు అడుగుతున్నా. మూవీ ఫీల్డ్లో వారికి చిరంజీవి, నాగబాబు గారు అందరికీ కూడా నా క్షమాపణలు. శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్ ఫెయిల్డ్, శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫెయిల్డ్, అగ్రీడ్. షర్మిలక్క, సునీతక్క క్షమించండి మీరు కూడా. ఇట్లు శ్రీరెడ్డి. ఇదండి శ్రీరెడ్డి గారి పశ్చాత్తాప లెటరు.